క్రితం ఏసీబీకి చిక్కిన ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. బాగంబర్పేటలోని ఆంధ్ర బ్యాంక్లో లాకర్లు ఓపెన్ చేయగా 38 లక్షల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. వీటిలో ₹1 కోటి విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. 2 రోజుల క్రితం ఏసీబీకి చిక్కిన ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, అంటే గత 2 రోజుల క్రితం ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగాయి. సోదాల్లో భారీ ఆస్తులు, దాదాపు 1 కోటికి పైగా ఆస్తులు ఆ రోజు గుర్తించారు. ఇంకా లాకర్లు అయితే పూర్తిగా ఆ రోజు తెరవలేదు కాబట్టి ఈ రోజు బాగంబర్పేటతో పాటు ఇటు రామంతపూర్, ఆంధ్ర బ్యాంక్ ఉప్పల్లో ఉన్నటువంటి కోటక్ మహీంద్రాతో పాటు ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన మొత్తం 5 లాకర్లు ఓపెన్ చేశారు. ఈ లాకర్లలో సుమారు ₹1 కోటి వరకు ఆ బంగారు ఆభరణాలు కావచ్చు, వజ్రాలు లభ్యమైనట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. పూర్తి వివరాలు అయితే ఇంకా మనకు మరి కాసేపట్లో చెప్తామని చెప్పేసి ఇటు ఏసీబీ అధికారులు చెప్తారు. ఏదేమైనా అంటే ఇది కొన్ని రోజులుగా చూస్తున్నాం మనం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవినీతి అధికారుల గుండె రైలు పరిగెత్తిస్తున్నారు. వరుస దాడులతో ముఖ్యంగా అటు ఏసీబీకి సంబంధించిన దాడులు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఇలాంటి ఆస్తులు ఇంకా పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి మాత్రం ఇంకా పేపర్స్ సంబంధించి ఇంకా పూర్తి వాల్యూ తెలియాల్సింది. ఆ పేపర్ వాల్యూ కూడా తెలిస్తే ఆ ఆస్తులు ఇంకా దాదాపు 100 కోట్ల వరకు చేరవచ్చనేటువంటి కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తా. ఓకే, రైట్ రమణ.